అన్నదానముల విరాళం ఇచ్చి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఎంతో పురాతనమైనటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి కల్మ సంఖ్యలతో నిర్మింపబడిన కల్మరెడ్డి వారి వీధిలో ఇనిషిపేట నందు 1916 సంవత్సరాలు నిర్మింపబడి 1989 సంవత్సరంలో పునర్నిర్మితం కాబడినటువంటి శ్రీ సీతారామాలయం నందు జరుగు అన్నప్రసాద వితరణకు వస్తు రూపేణ, ధన రూపేణ, శక్తి రూపేణ ఇచ్చినట్టు అందరినీ కూడా ఆ స్వామివారి సంపూర్ణ ఆయుర్వేదికలు ఇచ్చి కాపాడాలని కోరుతూ అన్నదానమును విరాళములు ఇవ్వండి. ఆ దేవదేవునికి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే కె విశ్వేశ్వరరావు గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పి రమాదేవి గారు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కె లక్ష్మణరావు గారు 202 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి నా స్వామి సంపూర్ణ ఆయుర్వేదికలు ఇచ్చి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వితరణకు వస్తు రూపేణ, ధన రూపేణ ఇచ్చినటువంటి అందరినీ కూడా ఆ జగన్నాయకుడైనటువంటి సీతారామచంద్ర స్వామి వారు పరిపూర్ణ ఆయుర్వేదికలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జై శ్రీరామ్. అమ్మ ఫోన్ చేసిన ప్లేట్లు డస్ట్బిన్ మీద వేయండి తల్లి దయచేసి. అన్నదానమును విరాళములు ఇచ్చి ఆ స్వామివారికి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అన్నదానమును విరాళములు ఇచ్చి ఆ దేవదేవునికి దివ్య అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీ గణేష్ గారు, రాయపాటి లక్ష్మీ గణేష్ గారు ఒక బియ్యం బస్తా విరాళంగా సమర్పించారు.